హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి IBPS అనమాట, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్కి సంబంధించి POMT అంటే మనకి ప్రొఫెషనల్ ఆఫీసర్స్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ CRP 13 ఏదైతే ఉందో మనకి 3049 వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈరోజు స్టార్ట్ అవుతుంది అనమాట. 1 ఆగస్ట్ 2023. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఇస్ 21 అనమాట, ఆగస్ట్ 2023. ఇదైతే మనకి అఫీషియల్ డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. ఇక్కడ ఫ్రెండ్స్ ఇంకా దీనికి సంబంధించి మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో ప్రిలిమ్స్ సెప్టెంబర్ అక్టోబర్ 2023 కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి టెంటేటివ్గా. ఇంకా రిజల్ట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి ప్రిలిమ్స్ అక్టోబర్ 2023. ఇంకా డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ ఫర్ మెయిన్స్కి వచ్చేసరికి అక్టోబర్ లేదంటే నవంబర్ అనమాట. ఇంకా మెయిన్స్ టెంటేటివ్గా నవంబర్ 2023 కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ ఏదైతే ఉందో మెయిన్స్ డిసెంబర్ 2023. ఇంకా డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ ఫర్ ఇంటర్వ్యూ జనవరి ఫిబ్రవరి 2024లో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా దీనికి కండక్ట్ ఆఫ్ ఇంటర్వ్యూస్ జనవరి ఫిబ్రవరి 2023 అనమాట. ఇంకా ప్రొవిజనల్గా జాబ్ అలాట్మెంట్ వచ్చేసరికి ఏప్రిల్ 2024తో అయితే ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి ఏజ్ ఏదైతే ఉందో మనం 1 ఆగస్ట్ 2023కి చెక్ చేసుకోవాలన్నమాట. 20 to 30 ఇయర్స్ అంటే మనకి 20 నుంచి 30 సంవత్సరాల మధ్య అయితే ఇచ్చారు ఫర్ జనరల్ క్యాండిడేట్స్కి. ఇక్కడ 2 డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 2 డేట్స్ కలుపుకొని ఈ 2 డేట్స్ మధ్య కనుక మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అంటే మీ యొక్క DOB కనుక ఈ డేట్స్ మధ్య ఉంటే మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. 2 ఆగస్ట్ 1993, 1 ఆగస్ట్ 2003 అనమాట. ఈ 2 డేట్స్ మధ్య కనుక మీ యొక్క DOB ఉంటే మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇంకా ఇక్కడ SC ST సంబంధించి 5 ఇయర్స్, OBCకి 3 ఇయర్స్, అలాగే PWD క్యాండిడేట్స్కి వచ్చేసరికి 10 ఇయర్స్ అనమాట. అంటే SC ST వాళ్ళకి వచ్చేసరికి 35 ఇయర్స్, OBC వాళ్ళకి వచ్చేసరికి 33 ఇయర్స్ వరకు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఫ్రెండ్స్ ఇంకా మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఎనీ డిగ్రీ అంటే గ్రాడ్యుయేషన్ ఇచ్చారనమాట. ఏదైనా ఒక డిసిప్లిన్లో కనుక మనం ఈ డిగ్రీ కనుక గ్రాడ్యుయేషన్ చేస్తుంటే సరిపోతుంది. అదైతే మనకి 21 ఆగస్ట్ 2023కి ఇచ్చారనమాట కట్ ఆఫ్ డేట్. ఈ కట్ ఆఫ్ డేట్కి మనకి డిగ్రీకి సంబంధించినటువంటి మార్క్ లిస్ట్ లేదంటే ప్రొవిజనల్ సర్టిఫికేట్ మీద ఏదైతే డేట్ ఉంటుందో ఆ డేట్ అనేది 21 ఆగస్ట్ 2023 లేదంటే దానికన్నా ముందు కనుక ఉంటే దీనికి సరిపోతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇంకా ఫీజు ఉందన్నమాట దీనికి. SC ST PWD క్యాండిడేట్స్ వచ్చేసరికి 175 రూపీస్ పే చేసి సరిపోతుంది లాస్ట్ స్టెప్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్లో. ఇంకా జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో UR OBC EWS వాళ్ళకైతే కనుక 850 రూపీస్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇంకా ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఇక్కడ మనకి ప్యాటర్న్ అయితే ఇచ్చారు అనమాట. 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ 60 minutes టైం అనమాట. ఇంగ్లీష్ హిందీలో అయితే ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్, అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అలాగే రీజనింగ్ ఎబిలిటీ అనమాట. అలాగే మనకి ఇక్కడ మెయిన్స్కి సంబంధించి కూడా 155 క్వశ్చన్స్ 200 మార్క్స్, అలాగే మనకి ఇక్కడ 3 hours టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. అవి కాకుండా మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎస్సే రైటింగ్ ఉంటుంది, దానికి 2 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ ఇంగ్లీష్లో ఉంటే 30 minutes టైం ఇస్తారనమాట. ఇదైతే ఇక్కడ ప్యాటర్న్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా దీనికి మనకి పెనాల్టీ అయితే ఉంటుంది. రాంగ్ ఆన్సర్స్కి 0.5 మార్క్స్ అయితే తీసేయడం జరుగుతుంది, 1/4 అనమాట ఫ్రెండ్స్. ఇంకా IBPS POSకి సంబంధించి ఇదైతే అఫీషియల్ లింక్ అనమాట అప్లికేషన్ ఆన్లైన్ కోసం. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ క్యాప్చర్ చేసి లాగిన్ అవ్వాలి. దానికన్నా ముందు ఇక్కడ మనకి క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట ఫ్రెండ్స్. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ 6 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇచ్చారు. ఇక్కడ మ్యాండేటరీ అంటే ఇక్కడ స్టార్ మార్క్ పెట్టినవన్నీ కూడా మనకి మ్యాండేటరీ ఫీల్డ్స్ అనమాట. మనం తప్పనిసరిగా ఫిల్అవుట్ చేయాల్సినటువంటి కాలమ్స్ అని అర్థం అనమాట. ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ యొక్క ఫస్ట్ నేమ్ని ఇక్కడ సెకండ్ టైం అయితే ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. మీ యొక్క మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, మీ యొక్క లాస్ట్ నేమ్ యొక్క కన్ఫర్మేషన్ అనమాట. ఇవన్నీ ఆప్షనల్. మీ యొక్క ఫుల్ నేమ్ ఇక్కడ సరిపోతే కనుక మీ యొక్క పూర్తి పేరు యాజ్ పర్ రికార్డ్స్ ప్రకారం ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవచ్చు. ఇంక ఇక్కడ మీ యొక్క 10-digit మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ సేమ్ మొబైల్ నెంబర్ ఇక్కడ సెకండ్ నేమ్ కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇంకా సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయాలి, లేకపోతే కనుక ఆప్షనల్ అనమాట. ఇక్కడ ఈమెయిల్ ID అయితే మనం ఎంటర్ అయితే చేయాలన్నమాట. ఇలాగా చేసిన తర్వాత ఇక్కడ డొమైన్ ఉంటుంది, డొమైన్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క డొమైన్ జీమెయిలా హాట్మెయిలా ఏంటనేది. సెకండ్ టైం కింద మనం పైన ఇచ్చినటువంటి ఆ ఈమెయిల్ ఐడిని విత్ డొమైన్ మనం పైన ఏదైతే ఇచ్చామో అది ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. కిందకి రావాలి, ఇక్కడ ఈ క్యాప్చా ఎంటర్ చేసేసి
మనం ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇదైతే మనకి సెకండ్ ట్యాబ్ అనమాట. ఫోటో సిగ్నేచర్ ట్యాబ్కి వచ్చాము. ఇక్కడ మనకి ప్రొవిజన్ రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ అయితే అలాట్ అయిపోయింది. ఇది మనకి SMS కూడా వస్తుంది. అయితే మనం దీని ఒక పేపర్ మీద అయితే నోట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత లాగిన్ పర్పస్ కోసం కిందకి రావాలి. ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి. ఇది బ్రౌజ్ మీద క్లిక్ చేసి మనం ఫోటో అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే కిందకి రావాలి. ఇక్కడ టిక్ ఆన్ చేయాలి. ఇక్కడ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, టిక్ ఆన్ చేయాలి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి మనకి లేటెస్ట్గా ఉన్నటువంటి ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉందో కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ 4.5 సెంటీమీటర్స్ ఇంటూ 3.5 సెంటీమీటర్స్ ఉండాలి. జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. 20 to 50 KB మధ్య మనం 200 into 230 పిక్సెల్స్ అలాగ ఉండేలా చూసుకోవాలన్నమాట. సిగ్నేచర్ ఏదైతే ఉందో మనం ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో మనం సైన్ చేయాలి. సైన్ చేసిన దాని వరకు మనం 10 to 20 KB మధ్య 140 into 60 పిక్సెల్స్ ఉండేలాగా జేపీజీ ఫార్మేట్లో అయితే అది అప్లోడ్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇదైతే మనకి డీటెయిల్స్ ట్యాబ్ అనమాట. థర్డ్ ట్యాబ్లోకి వచ్చాం. ఇక్కడ కేటగిరీ, మీ యొక్క కేటగిరీ జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీనా, ఎస్సీనా, ఎస్టీనా ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. తర్వాత దీన్ని మనం చేంజ్ చేసుకునే అవకాశం లేదని ఇక్కడ నోట్ అయితే ఇచ్చారు. తర్వాత ఈ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలన్నమాట, లేకపోతే నో పెట్టుకోవాలి. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎస్ పెడితే కనుక టైప్ ఆఫ్ డిజబిలిటీ, ఇంకా సబ్ టైప్ డిజబిలిటీ, ఇంకా ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ అవుట్ చేయాలి. నో పెడితే అవసరం అయితే లేదనమాట. కిందకి రావాలి. ఇంకా స్పెసిఫైడ్ డిజబిలిటీ ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించిన వాళ్ళైతే ఆ కేటగిరీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వాళ్ళు మాత్రం ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. కిందకి రావాలి. ఇవన్నీ అవసరం లేదన్నమాట. ఇంకా ఆర్ యూ ఏ చైల్డ్ ఫ్యామిలీ మెంబర్ ఆఫ్ దోస్ హూ డైడ్ ఇన్ 1984 రైట్స్, ఈ 1984 రైట్స్ విక్టిమ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అయ్యుంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో తీసుకోవాలి. ఎస్ పెడితే కనుక వాళ్ళ యొక్క సర్వీస్ రెండర్డ్ ఇన్ ఏదైతే ఇవ్వాలన్నమాట, లేకపోతే అవసరమైతే లేదు. ఇంకా నెక్స్ట్ కిందకైతే రావాలి. ఇక్కడ మీ యొక్క రిలీజియన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఈ మైనారిటీ కమ్యూనిటీ స్టేటస్ కనుక మీకున్నట్టు తెసి పెట్టుకోవాలంటే ఇక్కడ హిందూ కాకుండా అదర్ వాళ్ళకైతే కనుక ఈ మైనారిటీ రిలీజియస్ స్టేటస్ ఉంటుంది, వాళ్ళు ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే కనుక నో పెట్టుకోవాలన్నమాట హిందూ ఇస్తున్న వాళ్ళు అయితే. ఇంకా వెదర్ సర్వింగ్ ఇన్ గవర్నమెంట్, క్వాసీ గవర్నమెంట్, పిఎస్యు వాటిలో కనుక మీరు వర్క్ చేస్తూ ఉంటే కనుక ఈ గవర్నమెంట్ బ్యాంక్స్లో కానీ పిఎస్యూస్లో కానీ ఎస్ పెట్టి, లేకపోతే నో పెట్టాలన్నమాట. ఎస్ పెడితే కనుక దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ తర్వాత ఇవ్వాల్సి వస్తుంది. నో పెడితే అవసరం అయితే లేదు. హ్యావ్ యూ అపీల్డ్ ఫర్ ద CWG CRP POMT, మీరు గతంలో POMT కనుక అప్లై చేస్తుంటే కనుక ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక అది ఎన్ని అటెంప్ట్ చేశారు, 1, 2, 3 అదైతే మెన్షన్ చేయాలి. సపోజ్ అది కనుక మీరు ఎంటర్ చేస్తే ఇక్కడ అది ఎన్నోది అదైతే ఎంటర్ చేయాలి. అది 12, 11 అదైతే మెన్షన్ చేయాలి. నో పెడితే కనుక అవసరమైతే లేదనమాట. కిందకి రావాలి. ఇక్కడ నేషనాలిటీ అయితే ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఎగ్జామినేషన్స్ ప్రిలిమ్స్ కోసం మీరు ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఆంధ్రప్రదేశ్ ఇస్తే ఇక్కడ స్టేట్ కోడ్ 12 వస్తుంది. ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనంతపురం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం వచ్చాయి అనమాట. అది మీరు ఇక్కడ తెలంగాణ ఇస్తే మీకు ఇక్కడ 42 వచ్చింది కోడ్. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ అయితే వచ్చాయి అనమాట. దాని నుంచి మీరు ఒకటి సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇలాగా నెక్స్ట్ ఇక్కడ మెయిన్స్ ఎగ్జామినేషన్ కోసం అయితే ఇక్కడ తెలంగాణ సంబంధించి హైదరాబాద్, కరీంనగర్ అయితే వచ్చాయి. అదే కనుక మీకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇస్తే కనుక ఇక్కడ మీకు గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం ఇలాగైతే వచ్చాయన్నమాట. ఇవైతే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. కిందకి రావాలి. ఇక్కడ ఐడి ప్రూఫ్స్ ఇక్కడ మన లిస్ట్ ఇచ్చారనమాట. పాన్ కార్డు, పాస్పోర్ట్, పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, బ్యాంక్ పాస్బుక్, ఫోటో ఐడెంటిటీ ఇష్యూడ్ బై గెజెటెడ్ ఆఫీసర్, ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ ఇష్యూడ్ బై పీపుల్స్ రిప్రజెంటేటివ్ ఆఫ్ అఫీషియల్ లెటర్ హెడ్, అలాగే ఆధార్ కార్డు ఉంది, ఇలా ఈ ఆధార్ కార్డు, ఎంప్లాయీ ఐడి ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఈ లిస్ట్లో ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకుని దాని నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. దానిని మీరు తప్పనిసరిగా అయితే ఎగ్జామినేషన్కి క్యారీ చేయాలి. ఐ కన్ఫర్మ్ మై నేమ్ ఆన్ దిస్ ఐడి అండ్ దిస్ అప్లికేషన్ ఎగ్జాక్ట్లీ మ్యాచ్. మీకు మీరు ఏదైతే ఐడి ప్రూఫ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారో దీని మీద నేమ్ ఏదైతే ఉందో ఇక్కడ అప్లికేషన్ ఫామ్లో ఇచ్చినటువంటి నేమ్తో కంపల్సరీగా అయితే ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి. అలా మ్యాచ్ అయినటువంటి ఐడి ప్రూఫ్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని దాన్ని మనం ఎగ్జామినేషన్ సెంటర్కి అయితే క్యారీ అయితే చేయాలన్నమాట. ఇంకా నెక్స్ట్ కిందకి వచ్చేసి ఇక డేట్ ఆఫ్ బర్త్ అనమాట. ఇది క్యాలెండర్ నుంచి ఇలాగ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ కిందకి రావాలి. ఇక్కడ జెండర్ మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట. ఇంకా
పాన్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. పైన ఇచ్చాం ఆల్రెడీ, కానీ ఇక్కడ సెకండ్ టైం అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ డూ యూ హ్యావ్ ట్విన్ బ్రదర్ సిస్టర్స్, మీరు కనుక ఈ ట్విన్ బ్రదర్ సిస్టర్స్ అయితే కనుక కవలలు అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. వాళ్ళకి ఒకటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి ఇక్కడ వాళ్ళు మేలా ఫీమేలా వాళ్ళ యొక్క నేమ్స్ అయితే ఇవ్వాలి. నో పెడితే అవసరం అయితే లేదనమాట. మెరిటల్ స్టేటస్, మీరు అన్మ్యారీడా, మ్యారీడా, విడోనా, డైవర్స్డా, ఇంకా జ్యుడిషియల్ సపరేటెడా ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి యాజ్ పర్ 10th క్లాస్ లేదంటే డాక్యుమెంట్స్ ప్రకారం. మీ యొక్క మదర్స్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. మ్యారీడ్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ స్పౌజ్ నేమ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ అనమాట. డోర్ నెంబరు, ఫ్లాట్ నెంబర్తో సహా ఇక్కడ కంప్లీట్ అడ్రస్ అయితే మెన్షన్ చేయాలి. డిస్ట్రిక్ట్ మెన్షన్ చేయాలి. స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. మీకు అడ్రస్లో నుంచి ఇక్కడ పిన్ కోడ్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ అలాగే ఇక్కడ ఈ కరస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే టిక్ ఆన్ చేసి కిందకి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఒక డిఫరెంట్ అయితే కనుక ఇవి కూడా మనం ఫిల్ అవుట్ చేయాలన్నమాట. ఇంకా జిఎస్టీ ఇన్వాయిస్ మీరు పర్మనెంట్ అడ్రస్ లేకపోతే కరస్పాండెన్స్ అడ్రస్ ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ రిజర్వ్డ్ కేటగిరీకి 175 రూపీస్ వచ్చాయి. దీన్ని మనం లాస్ట్లో అయితే పే అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఈక్యూ కాలం అనమాట. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి మనకి 21 ఆగస్ట్ 2023 ఇస్ ద కట్ ఆఫ్ డేట్ అనమాట. ఆ డేట్ అయితే మనకి మన యొక్క గ్రాడ్యుయేషన్ మార్క్ షీటు లేదంటే కనుక ప్రొవిజన్ సర్టిఫికేట్ ఉన్నటువంటి డేట్ అయితే దీనికన్నా ముందు లేదంటే ఆ డేట్ అయితే ఉండాలన్నమాట. సో కిందకి రావాలి. ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. మనకి 59.99% వస్తే కనుక మనకి లెస్ దాన్ 60% తీసుకుంటారు. అంటే డెసిమల్ పాయింట్స్ అయితే మనకి రౌండ్ ఆఫ్ చేయరంతే ఇక్కడ తెలుస్తున్నది. ఇక్కడ 54.99 ఉంటే మనకి 55 తీసుకోరు, ఓన్లీ 54.99 మాత్రమే తీసుకుంటారనమాట. ఆ ప్రకారం ఇక్కడ మనం పర్సంటేజ్ మార్క్స్ అయితే ఎంటర్ చేయాలి. మనం అలా రౌండ్ ఆఫ్ చేయకూడదు అనమాట దీన్ని బట్టి. అలాగే ఇక్కడ మన గ్రాడ్యుయేషన్ సంబంధించి బీఈ, బీటెక్, బీఎస్సీ, బీకామ్, బీఏ, సిఏ, సిఎస్, ఐసీడబ్ల్యూ ఇవైతే ఇచ్చారనమాట. ఈ లిస్ట్లో లేనటువంటి మీ యొక్క గ్రాడ్యుయేషన్ ఏదైనా ఉంటే ఇక్కడ అదర్స్ తీసుకొని ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఈ లిస్ట్లో ఉంటే కనుక మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ స్ట్రీమ్ ఏదైతే ఉందో ఇక్కడ బీకామ్ ఇస్తే కనుక కామర్స్, లేదంటే కనుక బీఈ, బీటెక్ అలా ఇస్తే సైన్స్. ఈ లిస్టులో ఏంది ఏదైనా మీరు చేస్తుంటే ఇక్కడ అదర్స్ ఉంటుంది, అదైతే తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎప్పుడు గ్రాడ్యుయేషన్ మీరు కంప్లీట్ చేశారు ఇదైతే మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. పర్సంటేజ్ ఇందాక చెప్పినట్టుగా మనం సపోజ్ ఇలాగైతే మెన్షన్ అయితే చేయాలి. యాజ్ స్టేజ్గా మనం ఎంటర్ చేయాలన్నమాట. దాన్ని రౌండ్ ఆఫ్ చేయకూడదు. ఇక్కడ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ మెన్షన్ చేయాలి. కిందకి రావాలి. మీకు ఏదైనా ఈ పీజీ ఏదైనా చేస్తుంటే కనుక ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ, ఎంకామ్, ఎంఈ ఇవి కాకుండా ఏదైనా చేస్తుంటే ఇక్కడ అదర్స్ తీసుకొని అదేవిధంగా ఇక్కడ ఇవన్నీ కూడా ఫిల్ అవుట్ చేయాలి. లేకపోతే అవసరమైతే లేదన్నమాట. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎసెన్షియల్ గ్రాడ్యుయేషన్ మాత్రమే, అందుకే దీన్ని స్టార్ మార్క్ పెట్టారు. ఇదైతే కంపల్సరీగా ఫిల్ అవుట్ చేయాలి. కిందకి రావాలి. ఇంకా కంప్యూటర్ ఆపరేటింగ్ నాలెడ్జ్ ఎస్ పెట్టాము. ఎస్ పెడితే కనుక ఇక్కడ డిప్లొమానా, డిగ్రీనా, ఇంకా స్టడీ ఇన్ హై స్కూల్, కాలేజీ, ఇన్స్టిట్యూట్లో మీరు చదువుకున్నారా ఈ కంప్యూటర్ సబ్జెక్టుగా చదువుకుంటే కనుక ఇది తీసుకోవచ్చు, లేదంటే సర్టిఫికేట్ అయితే ఇది పెట్టుకోవచ్చు. కిందకి రావాలి. మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. మీ ప్రజెంట్ వర్క్ చేస్తూ ఉంటే అదర్వైజ్ నో అనమాట. ఇంకా నేమ్ ఆఫ్ ద ఎంప్లాయర్, మీ యొక్క డిజిగ్నేషన్, ఎప్పటి నుంచి ఎంతవరకు ఏ జాబ్ ప్రొఫైల్తో మీరు వర్క్ చేస్తున్నారు అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు, లేదంటే వదిలేయచ్చు అనమాట. ఇంకా మీకు మోర్ దెన్ 1 ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ యాడ్ మోర్ రోస్ వస్తాయి. ఇంకా ఈ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ మైనారిటీ కమ్యూనిటీ వాళ్ళకి ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మీకు కావాలనుకుంటే ఎస్ పెట్టుకోవచ్చు. ఎస్ పెడితే కనుక మీకు ఎక్కడ ట్రైనింగ్ తీసుకోదలుచుకున్నారు ఇదైతే మీరు ఆ లిస్ట్లో నుంచి ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. కిందకి రావాలి. ఇక్కడ వెదర్ ఎనీ ప్రాసిక్యూషన్, మీ మీద ఏదైనా కేసెస్ ఏదైనా ఉన్నాయని అడుగుతున్నారు. జనరల్గా ఎవరికి ఉండవు కాబట్టి మనకి నో పెట్టుకోవచ్చు. కిందకి రావాలి. ఇక లాంగ్వేజెస్ ఏదైతే ఉన్నాయో మనకి వచ్చినటువంటి లాంగ్వేజెస్ ఇక్కడ ఒకటి మాత్రం కంపల్సరీగా ఎంటర్ చేయాలి, టిక్ ఆన్ చేయాలన్నమాట. మనకి వచ్చినటువంటి రీడ్, రైట్, స్పీక్ ఇంకా వ్యాలిడేట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అని ఉంటుంది. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నెక్స్ట్ బ్యాంక్స్ యొక్క ప్రిఫరెన్స్ అయితే అడుగుతున్నారనమాట. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక అదేమి క్లిక్ చేస్తే మనకి లెఫ్ట్ నుంచి ఇటు సైడ్కి వస్తాయి అనమాట, రైట్ సైడ్కి వస్తాయి. అన్ని టిక్ ఆన్ చేసుకోవచ్చు. మనం చేసుకున్న తర్వాత మీకు ఏదైనా బ్యాంకు ప్రిఫరెన్స్ కావాలంటే దీని మీద మనం పట్టుకొని వెనక్కి ఇలాగ తీసుకొచ్చుకోవచ్చు అంటే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకో. సపోజ్ మీరు ఈ యూకో బ్యాంక్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటే ఈ బ్యాంక్ తీసుకొచ్చి ఇక్కడ ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఆ విధంగా మీరు అన్నీ కూడా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వ్యాలిడేట్ అని ఉంటుంది, వ్యాలిడేట్ చేసుకోవాలి. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ అయితే ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్రివ్యూ అయితే కనపడుతున్నది. మనం ఎంటర్ చేసినటువంటి డీటెయిల్స్ అని విజిబుల్ అవుతుంది. మనం చెక్ చేసుకోవాలన్నమాట. తర్వాత మనకి
కంప్లీట్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ ఉండదన్నమాట. సో మనం జాగ్రత్తగా చెక్ చేసుకొని ఏదైనా మోడిఫికేషన్స్, ఎర్రర్స్, డిస్క్రిపెన్సీస్ ఏదైనా ఉంటే ఇక్కడ బ్యాక్ బటన్ ఉంది, దీని మీద క్లిక్ చేసి మనం మోడిఫై చేసుకొని అన్నీ మనం ప్రాపర్గా ఉన్నాయి అనుకుంటే ఇక్కడ టిక్ ఆన్ చేయాలి. ఇంకా ఐ కన్ఫర్మ్ మై నేమ్ యాజ్ ఫిల్డ్ బై మీ ఇన్ అప్లికేషన్ ఫామ్ ఎగ్జాక్ట్లీ మ్యాచెస్ ద ఐడి ప్రూఫ్. ఇందాక చెప్పినట్టుగా మనం ఐడి ప్రూఫ్లో మీ నేమ్ ఏదైతే ఉందో ఈ అప్లికేషన్ ఫామ్లో నేమ్ ఎగ్జాక్ట్గా ఉన్నది అని చెప్పేసి ఇక్కడ డిక్లరేషన్ ఇస్తున్నాము. ఆ ఐడి ప్రూఫ్ని మనం ఎగ్జామినేషన్ సెంటర్కి అయితే క్యారీ అయితే చేయాలన్నమాట. ఇంకా మీ నేమ్ ఎప్పుడన్నా చేంజ్ చేసుకొని ఉంటే దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ అయితే నేను తీసుకొస్తానని చెప్పేసి ఇక్కడ టిక్ ఆన్ చేయాలి. మీరు నేమ్ చేంజ్ చేసుకోకపోతే ఇదైతే అవసరమైతే మనకి లేదనమాట. దెర్ ఈజ్ ఏ చేంజ్ ఇన్ మై నేమ్ అండ్ ఐ విల్ బ్రింగ్ డాక్యుమెంటరీ ప్రూఫ్ ఫర్ ద సేమ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో నేమ్ చేంజ్ చేసుకున్న వాళ్ళకే ఈ కాలం అనమాట, లేని వాళ్ళకి అవసరం లేదు. కంప్లీట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఇక్కడ ఓకే అనాలి. ఇక్కడ ఆర్ యూ షూర్ అని అడుగుతున్నారు. సో మనం క్యాన్సిల్ చెక్ చేసుకోవచ్చు, లేదా అన్ని ప్రాపర్గా ఉన్నాయనుకుంటే ఓకే బటన్ క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం 5th స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చామన్నమాట. అప్లోడ్ సెక్షన్, ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేయాలి, ఇక్కడ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అప్లోడ్ చేయాలి, ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి సేవ్ అండ్ నెక్స్ట్ బటన్, దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనం 5th స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్లో ఉన్నాం అనమాట. అప్లోడ్స్ సెక్షన్, ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ చేయాలి, అలాగే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఈ క్యాప్చా ఏదైతే ఉందో ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సేవ్ అండ్ నెక్స్ట్ బటన్, దాని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. మనం లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఏదైతే ఉందో ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో థంబ్ ఇంప్రెషన్ వేసుకొని జేపీజీ ఫార్మేట్లో 20 to 50 KB మధ్య మనం 3 into 3 సెంటీమీటర్స్ ఉండేలాగా చూసుకొని అదైతే అప్లోడ్ చేయాలి. ఇంకా హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఏదైతే ఉందో అది అయితే మనకి 50 to 100 KB మధ్య మనం 10 into 5 సెంటీమీటర్స్లో ఉండేలాగా జేపీజీ ఫార్మేట్లో అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ మ్యాటర్ అయితే ఇచ్చారనమాట. ఐ కామా పెట్టుకొని మీ యొక్క నేమ్ ఫుల్గా రాసుకోవాలి. ఇక్కడ హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఈస్ ట్రూ, ఫామ్ ఈస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్ ఫుల్ స్టాప్ పెట్టి ఐ విల్ ప్రజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. ఈ విధంగా రాసుకొని మనం ఒక బ్లాక్ ఇంక్తో అంతవరకు స్కాన్ చేసుకొని అయితే అప్లోడ్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇదైతే మనకి లాస్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ పేమెంట్ ట్యాబ్లో అయితే ఉన్నాం. ఇక్కడ 175 రూపీస్ అయితే చూపిస్తున్నారు ఫర్ SC ST అండ్ OBC వాళ్ళకి, అలాగే జనరల్ క్యాండిడేట్స్కి అయితే 850 రూపీస్ వస్తుంది. ఇదైతే మనం ఇక్కడ క్యాప్చర్ ఇచ్చేసి సబ్మిట్ అయితే చేయాలన్నమాట. సబ్మిట్ చేసి ఇలా వచ్చింది, ఓకే అన్నాం. ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతున్నది. ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే విజిబుల్ అవుతున్నాయి. ఇక్కడ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, అదర్ డెబిట్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్స్, QR, UP ఇవన్నీ ఇచ్చారనమాట. మనం ఓటీపీ వెరిఫై చేసేసి ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వెరిఫై చేసేసి ఫీజు అయితే పే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, సెక్యూరిటీ కోడ్ ఇచ్చేసేసి ఎంటర్ అయిపోయి లాగిన్ అయిన తర్వాత డాష్ బోర్డ్ వస్తుంది. అక్కడ మన అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు. దానికైతే మనకి 5th సెప్టెంబర్ 2023 దాకా టైం అయితే ఇవ్వడం జరిగింది. మనం 5/9/2023 దాకా లాగిన్ అయిపోయి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి 3049 POMTకి సంబంధించినటువంటి IBPS అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హావ్ ఎ నైస్ డే.